త్యాగంతో వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ చూసేటప్పటికి అతని పరిస్థితి గురించి మాట్లాడితే అతడు ఏం చేయాలనుకుంటున్నాడంట, ఎవరికైతే ఉంటున్నాడో, ఎవరికైతే తింటున్నాడో, ఎవరికైతే పొందుకుంటున్నాడో, ఎవరికైతే నడిచి కలిసి సేవలో సహకరిస్తున్నాడో అతనినే ఏం చేయాలనుకున్నాడంట, అప్పగించాలనుకున్నాడంట. ఎందుకు అప్పగించాలి అనే మనసు వచ్చింది అని ఆలోచన చేస్తే ఇస్కరియోతు యోధాలో కంట ఏమొచ్చిందంట, సాతాను ప్రవేశించిందంట. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఎంతో త్యాగముతో సమర్పణతో దేవుని ఎరిగిన వారుగా, మారుమనసు పొందిన వారుగా, బాప్తిసం తీసుకున్న వారుగా, బలక్రమంలో పాల్గొంటున్న వారుగా ఉన్నవారుగా ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాలు మనకు కూడా ఎదురైనప్పుడు, మనకు కూడా కష్టించినప్పుడు, మనం కూడా పేరు చేసినప్పుడు అవి ఎలా ఉంది అంటే తర్వాత మళ్ళీ మనం తేరుకున్న తర్వాత ఆ పరిస్థితులను బయటపడిన తర్వాత ఆలోచన చేసినప్పుడు, కూర్చున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గ్రహింపులు బట్టి అయ్యో నేనైనా చేసింది, నేనైనా మాట్లాడింది, నేనైనా ఇక్కడ ఉన్నది, నేనైనా అలా వెళ్ళింది, నేనైనా అతనితో ఇలా ప్రవర్తించింది అనేటువంటి గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే మరలా దేవుడు మనల్ని దర్శించినప్పుడు, మనం చేరుకున్నప్పుడు, ఆ పరిస్థితుల నుండి బయటపడినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కూర్చుని ఆలోచించినప్పుడు మనం ఏమై ఉన్నాము అనేటువంటిది అర్థం. ఇక్కడ ఇస్కరియోతు యోధ సాతాను ప్రవేశించగానే అతనిలోకి ఏమొచ్చిందంటే వేరైనటువంటి స్వభావం వచ్చి ప్రభువునే అప్పగించాలనుకున్నాడంట. మొదటి వచ్చిన మన చదువులో పస్కా అనబడిన ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజలకు భయపడింది కనుక ఆయనను ఎలాగూ చంపుదామని ఉపాయం ఎదుర్చున్నారంట. చాలండి, ఉపాయం ఎదుర్చున్నారంట. ఆయన ఎలా చంపాలని చెప్పేసి ఉపాయం ఎదుర్చున్నారంట. ఆ ఉపాయం ఎదుర్చుండగానే వాళ్ళకి ఎవరు సహకరిస్తానన్నారంటే ఈ యోధ అనేటువంటి వ్యక్తి సహకారాన్ని అందిస్తానని వార్త ఏం చేసింటే వడంబడితో కుదుర్చుకున్న వాడిగా ఉన్నాడు. దానికి ఒకసారి చూడండి, లూకా సువార్త చాలండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడినని నీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను యేసును చాలండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, ఎలా పట్టుకుందాం, ఎలా ఇది చంపుదాం, ఎలా బంధిస్తాం అనేటువంటి ఆలోచనలో ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే వారికి సహకరిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనం దానికి సంబంధించి. కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడము నెత్తెను. చాలండి, చూడండి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు గురించి ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో అప్పగించడానికి ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ గురించి ఈ సందర్భం జరగకముందే, ఈ సిచ్యువేషన్ రాకముందే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల చేత రాయబడినటువంటి ఈ కీర్తన గ్రంథం 41:9లో చూస్తే నేను నమ్ముకున్న నా హితుడు అనగా స్నేహితుడు నా ఇంట భోజనం చేశాడు, ప్రభుతో కలిసి భోజనం చేశాడు, దేవుని కార్యాల్లో పాల్గొన్నాడు, దేవుని స్తుతించాడు, ప్రభుతో పాటు కనపరిచిన వాడుగా ఉన్నాడు.